విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ జనాభా రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో పాటే ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. నేల, నీరు, గాలి కాలుష్యమైపోయాయి. రోడ్డు మీద నడవడానికే భయపడేంతగా ట్రాఫిక్ పెరిగిపోయింది. వర్షాకాలం వచ్చిందంటే నగరంలోని రోడ్లు నరకం చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముప్పు బారిన పడే నగరాల్లో మన హైదరాబాద్ కూడా చేరిపోయింది. మనిషి సంఘజీవే కాదు, వలస జీవి కూడా. ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా నగర బాట పడుతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నగరాలకు వలస వెళ్లే ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పట్టణీకరణ ఎంత వేగంగా పెరుగుతుందో, పట్టణాల్లో జనాభా పెరుగుదల వల్ల అక్కడ నివసించే వారికి అన్ని అనర్థాలు రాబోతున్నాయని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ విడుదల చేసిన నివేదికలో జనాభా పెరుగుదల ప్రభావం భారతదేశంపై కూడా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ మహానగరం కూడా వరద ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ సంస్థ హెచ్చరించింది. 1908లో మూసీ నదికి వచ్చిన వరదలకు వేల మంది చనిపోయారు. అప్పుడే మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పేరుతో 2 చెరువులు నిర్మించారు. ఇప్పుడు మూసీ వల్ల ముప్పు లేకపోయినా నగరంలో పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఏటా వర్షాకాలం వస్తే తీవ్ర వరద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వాలు మేల్కోవాల్సి ఉందంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి. నీటి కాలుష్యము, గాలి కాలుష్యము, శబ్ద కాలుష్యము, భూమి కాలుష్యం ఇవన్నీ కూడా కలిసి వాతావరణంలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే కొన్ని మనం పెద్దగా పట్టించుకోము. ఉదాహరణకు ప్లాస్టిక్ వాడకం ఏదైతుందో అది చాలా హామ్ చేస్తూ ఉంది. పట్టణీకరణ భారత నగరాలకు ఎదురయ్యే 6 అతిపెద్ద సమస్యలను ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. గతంలో వరద ముంపు ప్రమాదం లేదని చెప్పుకున్న హైదరాబాద్ లాంటి నగరాలకు వరద ప్రమాదం పొంచి ఉందని నివేదిక తెలిపింది. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంది. రోజు రోజుకి పాపులేషన్ అనేది జనాభా అనేది పెరుగుతూ వస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా సాల్వ్ చేయాలి కదా ప్రాబ్లమ్స్ని. అది చేయకపోతే మనం వేస్ట్. అది వాతావరణం ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అప్పటికప్పుడు చెప్పటం కాదు. లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఒక 25 years, 50 years, 100 years లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సాధ్యమవుతాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు సుస్థిర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్ తరాలకు వరదలు, ట్రాఫిక్, జల కాలుష్యం, వాయు కాలుష్యం మాత్రమే వారసత్వంగా లభిస్తాయి.